నీటి నుంచి వంట వండే గ్యాస్‌ని తయారు చేసుకుంటే అద్భుతం కదూ! ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ప్రకృతి వనరు నీరు. ఈ నీటి నుంచి మనం గాని గ్యాస్ ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? అటువంటి అద్భుత ఆవిష్కరణని తమిళనాడులోని సేలం జిల్లా పేలూరుకు చెందిన శ్రీ కార్తీక్ రామలింగం గారు ఈ అద్భుత ఆవిష్కరణని చేశారు. ఆయన అడ్వర్టైజింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నారు. 20 ఏళ్ల క్రితం నుంచి ఆయన దీనిపై పరిశోధనలు సాగిస్తూ చివరికి సక్సెస్ సాధించారు. నీటి నుంచి హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి దాన్ని మండించారు. 1 లీటర్ నీటితో నెల రోజులు మనం ఒక కుటుంబానికి సరిపడా గ్యాస్ ను ఉత్పత్తి చేయొచ్చని ఆయన చెప్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని మరియు దానికి త్వరలోనే పర్మిషన్లు అంటే అనుమతులు, పేటెంట్లు వస్తాయని, ఇది భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ కాబోతుందని చెప్తూ ఉన్నారు. ఇన్నాళ్లు మనం హైడ్రోజన్ ని కొనుక్కున్నాం, కానీ ఇప్పుడు సొంతగా అంటే తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే ప్రక్రియని ఆయన కనుగొన్నారు. ఇటువంటి ఎంతో మంది అద్భుతమైన మేధావులు భారతదేశ అభివృద్ధికి తమ మేధో సంపత్తిని ఉపయోగిస్తున్నారు. వీరందరికీ సెల్యూట్. ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణ చేసిన శ్రీ కార్తీక్ రామలింగం గారికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దీని పేరు హంక్ గ్యాస్ అన్నమాట. ఆ మిషన్ పేరు గైరాయిడ్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ మిషన్. ఇది తక్కువ ఖర్చుతో తయారు చేసే మిషన్. ఈ మిషన్ ని వాడితే మనకి కార్బన్ ఉత్పత్తి కాదు, అంటే కార్బన్ ఫ్రీ మరియు లో కాస్ట్. ఏమండోయ్, దీంతో ఒక్క కుకింగ్ గ్యాసే కాదు, జనరేటర్లు నడపచ్చు, వాహనాలు నడుపుకోవచ్చు, ఇంకా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఇది తప్పనిసరిగా భారతదేశ గేమ్ చేంజర్. ఫ్యూయల్ రంగంలో స్వయం సమృద్ధి సాధించినట్లే ఇది ఒక భారతదేశ గేమ్ చేంజర్. త్వరలోనే దీనికి అనుమతులు తీసుకొని వచ్చే సంవత్సరం జనవరికే దీన్ని ప్రజలకు అందిస్తానని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. ఇటువంటి అద్భుత ఆవిష్కరణలు ఇంకా అనేకం రావాలని మనమందరము కోరుకుందాము. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Please subscribe VKT News YouTube channel for more technology updates.